హలో ఆల్, ఈరోజు షార్ట్ స్టోరీ ది లాస్ట్ గార్డెన్ అండి. స్టోరీలోకి వెళ్తే ఒక చిన్న గ్రామంలో మీరా అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఒకరోజు తన అన్వేషణలో భాగంగా ఒక అడవిలోకి వెళ్తుంది. అక్కడ తనకి ఒక పురాతనమైన గేట్ కనిపిస్తుంది. దానిని తెరిచి ప్రకాశవంతమైన పూలు మెరిసే ప్రవాహాలతోటి నిండి ఉన్న ఒక మాయమయ్యే ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. మీరా తోటలో తిరుగుతూ రకరకాల మాయాజీవులను కలుస్తుంది. ఆమె చుట్టూ మాట్లాడే జంతువులు, తనకి మార్గనిర్దేశం చేసే ఒక జ్ఞానవంతమైన పులి తనతో స్నేహపూర్వకంగా ఉండి తమ ప్రపంచంలోకి స్వాగతిస్తాయి. అలాగా రోజు కూడా తోటలో తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు మీరాకి తోట మధ్యలో ఒక అద్భుతమైన పురాతనమైన వృక్షము కనిపిస్తుంది. అది దాని కొమ్మలు ఆకాశాన్ని తాకినట్లుగా ఉంటాయి. అది వెచ్చని మరియు బంగారు కాంతిని కూడా ఇస్తుంది. ఒకరోజు పులి మీరాకు ఈ వృక్షము తోట యొక్క మాయమైన రహస్యాన్ని చెప్తుంది. మీరాకు ఆ వృక్షంతో ఒక మంచి అనుబంధం ఏర్పడుతుంది మరియు దానిని రక్షించాల్సిన అవసరం ఉందని మీరాకి అనిపించింది. ఒకరోజు ఒక సాయంకాలం జ్ఞానవంతమైన పులి మీరాకు ఈ తోట యొక్క మాయాశక్తి తగ్గిపోతుందని, దానిని నాశనం చేయాలనుకుంటున్న ఒక చీకటి వ్యక్తి ఉన్నారని చెప్తుంది. మీరా ఆ తోటను ఎలా అయినా రక్షించాలని అనుకుంటుంది. తన కొత్త స్నేహితుల సహాయంతో ఆమె ఆ చీకటి వ్యక్తిని ఎదుర్కొనే ప్రయత్నం చేసి అనేక సవాళ్లను ఎదుర్కొని చివరికి ఆ చీకటి వ్యక్తిని ఓడిస్తుంది. తోటకి ఆ మాయాశక్తి మళ్ళీ తిరిగి వస్తుంది. ఆమె దానిని సంరక్షకురాలిగా ఉంటూ తోటని సందర్శిస్తూ దాన్ని అందరికీ ఒక ఆశ్చర్యకరమైన అందమైన ప్రదేశంగా ఉంచాలని నిర్ణయించుకుంటుంది. ఇదేనండి ఈరోజు